మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ నుంచి బాదంపల్లి వరకు 1,50,00,000 వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రారంభించారు. ప్రజాప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల విస్తీరణ, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చేయడానికి మరి టోల్ గేట్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది లోకల్కి ఎవ్వరికి కూడా ₹1 కూడా కాదు. ఎందుకంటే మేము ఆల్రెడీ 6 నెలల నుంచి లోకల్గా జనరం కావచ్చు, కడెం కావచ్చు, దసరాబాద్ కావాలంటే దాని జ్యుడిక్షన్ పరిధిలో నుండి విలేజ్లకు సంబంధించిన వెహికల్ నంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని మనం ఫీడ్ చేయించడం అనేది జరిగింది. ఇంకెవరైనా బై మిస్టేక్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా FDO గారికి తీసుకొచ్చి ఇస్తే తప్పకుండా ఆ వెహికల్ నంబర్స్ అన్ని కూడా యాడ్ చేసుకుని ఎలాంటి జీరో ట్యాక్స్ అంటే ఎవరికి ట్యాక్స్ పడదు. బట్ అవుట్ ఆఫ్ ది మై కాన్స్టిట్యూన్సీ జ్యుడిక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చే వారికి కారుకి ₹50 చొప్పున ట్యాక్స్ సెస్ వసూలు చేయబడుతుంది. అంటే పర్యావరణానికి సంబంధించిన ట్యాక్స్ని వసూలు చేయబడుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కంపల్సరీ ట్యాక్స్ వసూలు చేస్తాం. దాంతోపాటు నేను ఇంతకుముందే నిర్మల్ సంబంధించి చేసిన అదేవిధంగా DF గారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఇయర్గా లేకపోతే 6 months అంటే డైలీ ఒక కమర్షియల్ వెహికల్స్ పోతుంటాయి దూరం వాళ్ళు అలాంటిది ఏమైనా స్పెసిఫిక్ పెడితే దానికి ఎంత కొంత తక్కువ అమౌంట్ పే చేయడానికంటే డైరెక్ట్ మంత్లీ సంబంధించిన పేమెంట్ అనేది ఉంటుంది. అది కూడా ఇక్కడ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదేమైనా సరే అటవీ శాఖ, ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అందరూ కలిసి పనిచేస్తారు. తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మాకు దొరుకుతాయి. గతంలో ఈ యొక్క చెక్ పోస్టులని ఆపింది కూడా ఈరోజు అదే చెక్ పోస్టులని నేనే ఇనాగ్రేట్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు అటవీ సంరక్షణ అతి ముఖ్యం. ఇది కవ్వల్ రిజర్వ్ టైగర్. ఈ కవ్వల్ రిజర్వ్ టైగర్ ప్రాంతంలో తప్పకుండా అన్ని కూడా చెట్లకు సంబంధించిన అంశమే కావచ్చు, మినరల్స్ సంబంధించిన అంశమే కావచ్చు, కోర్ ఏరియా అయితే అక్కడ ఎవరు కూడా వెళ్ళడానికి అలవలేదు. అది సుస్పష్టంగా నేను కూడా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కవ్వల్ టైగర్ సంబంధించిన అంశాల్లో తప్పకుండా దానికి సంబంధించిన ఏవైతే జియోస్ కావచ్చు దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ తప్పకుండా మనం చూసే తప్పకుండా పాటించాలి. అదేవిధంగా స్పీడ్ లిమిట్స్ కూడా బోర్డుల మధ్యలో పెట్టడం ఉంటుంది. కొంతమంది స్పీడ్ లిమిట్ బోర్డులను పీకి పారేయడం అది చేస్తున్నారు. అది ఎవరు కూడా చేయడానికి ఆస్కారం లేదు. తప్పకుండా స్పీడ్ లిమిట్ అనేది అవసరం. ఎందుకంటే రాత్రిపూట కావచ్చు, ఏవి కావచ్చు, హెవీ వెహికల్ హెవీ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల చాలా జంతువులు ప్రమాదానికి పడి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్పీడ్ లిమిట్ లేని బోర్డులను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క అటవీ సంరక్షణ కాపాడాల్సిన బాధ్యత మనం అది కేవలం అటవీ ప్రాంతంలోనే కాదు, చేనులు కూడా గట్లలో కూడా చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎందుకంటే చెట్టు లేకపోతే పర్యావరణం సమూలమైన మార్పులు చెంది మరి వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా కాలాలను కూడా మార్పులు చెందుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు వస్తలేవు, ఎండాకాలంలో ఎండ ఉండలేదు, చలికాలంలో చలి ఉండలేదు. అంటే కాలాలన్నీ కూడా కలిసిపోతున్నాయి. కారణాలు ఏంటిది? ఓజోన్ పొర దెబ్బతినడం, చెట్లన్నీ కూడా నరకడం, ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారుతుంది. జీవరాశులన్నీ కూడా అంతరించిపోవడం, పంటలన్నీ కూడా అంతరించిపోవడం, ఇవన్నీ కారణాలు ఏంటిదంటే మనమే యొక్క వాతావరణాన్ని మార్పులు తీసుకొస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం కూడా అడవులకి తగ్గడం. మన ప్రాంతంలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ అదృష్టవంతులం. ఈ ప్రాంతమే అడవి అంతా కూడా ఉన్నది. ఈ ప్రాంతమైన స్వచ్ఛ గాలి కావచ్చు, స్వచ్ఛమైన వాతావరణం కాదు. ఈ ప్రాంతంలో మనం కొంత మిగతా ప్రాంతానికి ఒక ఆయుష్, మన ప్రాంతానికి ఒక 10% ఎక్కువ ఆయుష్ ఈ ప్రాంతంలో బతికే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఒకటే, ఈ యొక్క సెస్ వసూలు ఏదైతే ఉందో ప్రత్యేకించి కవ్వల్ రిజర్వ్ టైగర్ కాబట్టి ఈ ప్రాంతంలో సెస్ వసూలు చేస్తున్నారు. దీంట్లో ఎవరు కూడా అభ్యంతరం తెలపడానికి లేదు. అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు కూడా మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా మీకు సంబంధించిన వెహికల్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ కాకపోతే మీ నంబర్లు ఇవ్వండి, వాటికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలాంటి రూపాయి కూడా వసూలు చేయాలి. థ్యాంక్ యూ.